హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ ఆల్. థర్డ్ చాప్టర్లోని ఎగ్జాంపుల్ 5 ఏముందో ఒకసారి చూడండి. సాల్వ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయమన్నాడు. క్వశ్చన్ ఏమో చూద్దాము. అఫ్తాబ్ టెల్స్ హిస్ డాటర్ 7 years ago I was 7 times as old as you were then. Also 3 years from now I shall be 3 times as old as you will be. Represent this situation algebraically and graphically by the method of substitution. అంటే క్వశ్చన్కి అర్థం ఏమంటే అఫ్తాబు వాళ్ళ కూతురు దగ్గర చెప్తున్నాడు అనమాట. అఫ్తాబ్ అనే అతను ఏం చెప్తున్నాడు? 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితము నా వయసు ఎంతంట, నీ వయసుకు 7 times చేస్తే ఎంతైతే ఉంటుందో అంత నా వయసు అని చెప్పినాడు మొదటి సందర్భంలో. తర్వాత రెండవ సందర్భంలో ఏం చెప్పినాడు? 3 సంవత్సరాల తర్వాత అంటే 3 years from now అంటే 3 సంవత్సరాల తర్వాత ఏమంట, నా వయసు నీ వయసు కంటే ఏం చెప్పినాడు? 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ, నీ వయసు కంటే 3 రెట్లు నా వయసు ఎక్కువ ఉంటుంది అని చెప్పినాడు. మీరేం చేయాలి? రిప్రజెంట్ ది సిచ్యువేషన్ అంటే అతను చెప్పిన సిచ్యువేషన్ని ఆల్జిబ్రికల్గా చేయాలి, దాంతోపాటు గ్రాఫికల్గా కూడా చేయాలి. బై ది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో చేయండి అన్నాడు. అంటే దీనికి 2 రకాలుగా చేయాలంటే ఆల్జిబ్రికల్ అంటే ఈ విధంగా, తర్వాత గ్రాఫికలీ అంటే గ్రాఫ్లో విధంగా కూడా తెలియజేయండి అని చెప్పాడు. ఒకసారి ఫస్ట్ ఆల్జిబ్రికల్గా చూద్దాము. ఒకసారి చూడండి. ఇందులో అఫ్తాబు వాళ్ళ కూతురు ఇద్దరు ఉన్నారు కాబట్టి అఫ్తాబు వయసుని ఎక్స్ అనుకుంటున్నాను, అఫ్తాబ్ వాళ్ళ డాటర్ వయసుని ఎక్స్ అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎప్పుడు వయసు అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్, అంటే ఇప్పుడు అఫ్తాబ్కు ఎక్స్ అనే వయసు ఉంది, వాళ్ళ కూతురికి వచ్చేసి వై అనే వయసు ఉంది. ఓకేనా? 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం. అందుకోసం ఏం చేసినాము? ఏజ్ ఆఫ్ అఫ్తాబ్ వయసు ఏమవుతుంది? x-7 అవుతుంది. అఫ్తాబ్ డాటర్స్ వయసు 7 సంవత్సరాల క్రితం y-7 అవుతుంది. 3 years from now 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అఫ్తాబ్ వయసు x+3 అవుతుంది. అఫ్తాబ్ వాళ్ళ కూతురు వయసు y+3 అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇక్కడ రాసినామంటే 7 years కాబట్టి 7 సంవత్సరాల క్రితం కాబట్టి -7 చేసినాము. 3 years from now అన్నాడు కాబట్టి +3 చేసినాము ఇక్కడ. ఓకేనా? ఈ జాగ్రత్త చూసుకోండి. కేస్ 1 మొదటి సందర్భంలో ఏం చెప్పినాడు? 7 years ago ఏజ్ ఆఫ్ అఫ్తాబ్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ అఫ్తాబ్స్ డాటర్. అదేగా చెప్పి 7 years ago అఫ్తాబ్ వయసు ఎంత? x-7 ఈక్వల్స్ టు ఏమంట? 7 times అన్నాడు. 7 times అంటే 7 into యాజ్ ఓల్డ్ యాజ్ అఫ్తాబ్స్ డాటర్. 7 times అఫ్తాబ్ వయసు, అఫ్తాబ్ వాళ్ళ కూతురు వయసు ఎంత? 7 ఏళ్ళ కింద y-7, అందుకోసం y-7 రాసినాం. 7 times అన్నాడు కాబట్టి 7 into రాసినాం. ఇప్పుడు చూడండి, x-7 ఈక్వల్స్ 7 into y, 7y - 7 7 49. x-7 ఇవన్నీ ఇటువైపు జంప్ చేసిన, +7y జంప్ చేసిన -7y అయింది, -49 జంప్ చేసింటే +49 ఈక్వల్స్ 0. ఇక్కడ చూడండి, x-7y 49 - 7 చేసింటే +42 ఈక్వల్స్ 0. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్గా అనుకున్నాము, అదేవిధంగా పెట్టినాం. ఇక్కడ రెండవ సందర్భం చూడండి. 3 years from now అంటే ఇప్పుడు నుండి 3 సంవత్సరాలు. ఏం చెప్పినాడు? ఏజ్ ఆఫ్ అఫ్తాబ్ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ అఫ్తాబ్స్ డాటర్. 3 సంవత్సరాల తర్వాత అఫ్తాబ్ వయసు ఎంత? x+3, వాళ్ళ కూతురు వయసు y+3. ఇక్కడ 3 times అన్నాడు కాబట్టి 3 into y+3 అని రాసినాం. ఓకేనా? x+3 ఈక్వల్స్ 3 into y, 3y + 3 3 9. ఇవన్నీ ఇటువైపు జంప్ చేసినాను. x+3 + 3y జంప్ అయితే -3y + 9 జంప్ అయితే -9. x - 3y -9 + 3 అంటే -6 ఈక్వల్స్ 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకేనా? 2 ఈక్వేషన్స్ వచ్చినాయంటే సబ్స్టిట్యూషన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా చూడండి, ఫ్రమ్ 2 అంటే నేను ఈక్వేషన్ 2ని తీసుకున్నా, చిన్నగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని తీసుకున్నాను. ఎక్స్ని అలాగే పెట్టుకున్నా. -3y జంప్ చేసింటే +3y అయింది, -6 జంప్ చేసింటే +6 అయింది. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నా. ఇంతకు ముందు దాంట్లో నేను y పెట్టుకొని ఎక్స్ని అవన్నిటిని జంప్ చేసి y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే మీరు ఎక్స్నైనా పెట్టుకొని ఎక్స్నైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, వైనైనా పెట్టుకొని వైనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అని దీని అర్థం.
మీకు అర్థం అవడానికి అదొకసారి ఇదొకసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో వచ్చేసి ఇక్కడ వై తీసుకొని వైని సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఎక్స్ మాత్రమే పెట్టుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన. చూడండి, ఫ్రమ్ 2 తీసుకున్నాం కాబట్టి ఏం చేయాలి, ఈ 3ని 1లోనే సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పినాం. అందుకని ఎక్స్ మైనస్ 7y ప్లస్ 42 = 0. ఓకేనా, ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఏముంది, 3y + 6. అందుకని ఎక్స్ ఉన్న ప్లేస్లో 3y + 6 మైనస్ 7y ప్లస్ 42 = 0. ఇక్కడ చూడండి, మైనస్ 7y ప్లస్ 3y ఏమవుతుంది, మైనస్ 4y ప్లస్ 42 + 6 ప్లస్ 48 = 0. ఇప్పుడు ప్లస్ 48 జంప్ చేసి ఇటువైపుకి ఏమవుతుంది, మైనస్ 4y = మైనస్ 48. మైనస్ 4y అంటే మైనస్ 4 × y అని అర్థం. వైని అట్లే పెట్టుకొని మైనస్ 4 ఇటువైపు జంప్ చేస్తే ఇంటూలో ఉండి ఇటువైపు వస్తే బై మైనస్ 48/4. 4 1 జా 4 2 జా మైనస్ మైనస్ క్యాన్సిల్. దేర్ ఫోర్ y = 12 అని వచ్చింది. ఈ వైని తీసుకొచ్చి ఏం చేస్తున్నా, 1లో అయినా 2లో అయినా 3లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 చిన్నగా ఉంటుంది కాబట్టి 3లో సబ్స్టిట్యూట్ చేసినాం. x = 3y + 6. x = 3 × y అంటే 12 + 6. x = బ్రాకెట్ అంటే ఇంటూ కదా, 12 3 జా 36 + 6. 36 + 6 ఎంత, 42. x వాల్యూ ఇది, y వాల్యూ ఇది. దేర్ ఫోర్ ఏజ్ ఆఫ్ అఫ్తాబ్ = x అంటే x ఏమొచ్చింది 42. అఫ్తాబ్స్ డాటర్ వయసు అంటే ఇప్పుడు అఫ్తాబ్ వయసు 42 సంవత్సరాలు, వాళ్ళ కూతురు వయసు 12 సంవత్సరాలు. అఫ్తాబ్ అదేగా చెప్పినాడు, ఏం చెప్పినాడు, 7 సంవత్సరాల క్రితము అఫ్తాబ్ వయసు అంటే 42లో 7 పోతే ఎంత వస్తుంది, 35. ఓకేనా, ఏమంట 3 ఇయర్స్. ఓకేనా, అర్థమవుతుందా లేదా. వాళ్ళ కూతురు కూడా 7 ఇయర్స్ బ్యాక్ అన్నాడు, అంటే 12లో 7 పోతే మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఏం చెప్పినాడు, 7 ఇయర్స్ క్రితం వాళ్ళ కూతురు వయసుకి 7 టైమ్స్ అన్నాడు. ఓకేనా, ఇది 35, ఇది 35 సరిపోతుందా 2. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భంలో ఏం చెప్పినాడు, 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఇప్పుడు నుంచి 3 సంవత్సరాల తర్వాత అఫ్తాబ్ వయసు ఏమవుతుంది, 45 అవుతుంది. వాళ్ళ కూతురు వయసు ఏమవుతుంది, 15 అవుతుంది. ఏం చేయమన్నాడు, వాళ్ళ కూతురు వయసుకి 3 టైమ్స్ అన్నాడు. అంటే 3 × 15 చేస్తే ఏమొస్తుంది మనకి 45. సరిపోయిందా, 45 సరిపోతుందా ఇక్కడ. అందుకోసము 40 to 12 అనేది. మీకు కావాలంటే ఒకసారి చెక్కింగ్ లేకపోతే వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ ఈక్వేషన్స్లో మీరు చేసింది కరెక్ట్ అయితే ఇట్లా LHS RHS 2 సేమ్ వస్తాయి. ఓకేనా, ఇది ఆల్జిబ్రికలీ అన్నాడు కాబట్టి ఆల్జిబ్రికల్గా చేసినాము. గ్రాఫికల్గా కూడా ఉంటుంది దీనికి సంబంధించి గ్రాఫికల్గా నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.